హాయ్ హలో, దిస్ ఈస్ మహేష్. మనం ఇవాళ లింక్ బిల్డింగ్ గురించి టాపిక్ గురించి డిస్కషన్ చేస్తున్నాం. లింక్ బిల్డింగ్ అంటే ఏంటి, అసలు లింక్ బిల్డింగ్లో అంటే ఎలా చేయాలి, అవన్నీ ప్రాసెస్ నేను ఇప్పుడు చెప్తాను, చూడండి. అండ్ లింక్ బిల్డింగ్ అంటే ఈజ్ నథింగ్ బట్ బ్యాక్ లింక్స్ అండి. లింక్ బిల్డింగ్ దేంట్లో చేస్తామంటే మనకి కంప్లీట్గా హాఫ్ పేజీ అండి. హాఫ్ పేజీ మనం ఎస్సీఓలో డిస్కషన్ చేసాం కదా, హాఫ్ పేజీ ఎస్సీఓ, హాఫ్ పేజీ అండ్ ఆన్ పేజీ అనుకున్నాం కదా. సో ఆన్ పేజ్ వచ్చేసి వెబ్సైట్ రిలేటెడ్, ఆ పేజ్ వచ్చేసి ఆ పేజీ వచ్చేసి కంప్లీట్గా అంటే బ్యాక్ ఎండ్ రిలేటెడ్ అన్నట్టు. అవి లైక్ బ్యాక్ లింక్స్ సబ్మిట్ చేయడం, బ్యాక్ లింక్స్ తీసుకోవడం, వేరే వెబ్సైట్ నుంచి అప్రోచ్ అవ్వడం, ఇవన్నీ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి లింక్ బిల్డింగ్ అంటే ఏంటి. లింక్ బిల్డింగ్ అంటే మనకు మన సైట్కి వేరే వెబ్సైట్ నుంచి లింక్ తీసుకోవడం. దానివల్ల అంటే లింక్ తీసుకోవడం వల్ల అక్కడికి వెళ్ళి మనకు ట్రాఫిక్ మన వెబ్సైట్కి వస్తుంది. దీన్నే లింక్ బిల్డింగ్ అంటారు. ఓకేనా. మనకి ఇలా ఎన్ని లింక్స్ ఉంటే అంత ట్రాఫిక్ ఉంటుంది, అంత వెబ్సైట్లో అంటే అంత గూగుల్లో అంత ర్యాంకింగ్ ఉంటుంది. సో ఇక్కడ లింక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ లింక్స్ అని ఇంపార్టెంట్ అని చెప్పి లింక్స్ ఏవి అంటే ఎలాంటి అయినా తీసుకోవచ్చా అని అడగచ్చు. అట్లా ఉండదండి. ఇందులో మనకు డూ ఫాలో, నో ఫాలో అనే రెండు లింక్స్ ఉంటాయి. డూ ఫాలో వచ్చేసి హై క్వాలిటీ లింక్స్ అంటే, నో ఫాలో కూడా ఓకే, బట్ ఈజ్ తక్కువ ర్యాంకింగ్ ఉంటుంది. దీనివల్ల నో యూజ్. సమ్ టైమ్స్ ఇది నో ఫాలో తీసుకొని పెట్టేసుకోవాలంటే. డూ ఫాలో అనేది ఇంపార్టెంట్. సో డూ ఫాలో వల్ల ఏంటి అంటే దీనివల్ల మనకు ర్యాంకింగ్ మంచిగా ఉంటుంది. ఓకే, డొమైన్ అథారిటీ కూడా లేదు. సో డూ ఫాలో లింక్స్ మాత్రమే మనం చూజ్ చేసుకోవాలి. మరి ఎలా చూజ్ చేసుకోవాలి అంటే డూ ఫాలో లింక్స్ అనేది వచ్చేసి దేంట్లో ఉంటాయి అంటే మెయిన్గా ప్రొఫైల్ బ్యాక్ లింక్స్ ఉంటాయి కదండి. ప్రొఫైల్ బ్యాక్ లింక్స్ వచ్చేసి కామెంటింగ్ బ్లాగ్స్ అండ్ ఫోరమ్ సబ్మిషన్స్, దీంట్లో వచ్చి ఇవన్నీ డూ ఫాలో కిందకి వచ్చేస్తాయి. సో దీంట్లో మెయిన్గా చెక్ చేసుకొని కంప్లీట్గా అనలైజ్ చేసుకొని అక్కడ మనం మన లింక్ని సబ్మిట్ చేయాలి. ఓకేనా. దీనివల్ల మనకు డూ ఫాలోనే వచ్చేస్తుంది. సో ఇప్పుడు డూ ఫాలో అనుకున్నాం కదా. డూ ఫాలో వచ్చేసి ఇట్లా మనం ప్రొఫైల్ క్రియేషన్లో కానీ బ్లాగింగ్లో కానీ ఇది ఇట్లా చేసేసుకోవాలి. మరి మనకు క్వాలిటీ బ్యాక్ లింక్స్ అని, క్వాంటిటీ బ్యాక్ లింక్స్ అని ఇట్లా కూడా ఈ టైప్స్ ఉంటాయండి. ఒకప్పుడు ఏంటంటే క్వాంటిటీ బ్యాక్ లింక్స్ లైక్ ఎట్లా అంటే మాకు ఎంత బ్యాక్ లింక్స్ ఉంటే అంత సైట్కి అథారిటీ ఉంటుందని ఒకప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు అట్లా కాదండి. ఎందుకు కాదు అంటే ఎన్ని లింక్స్ తీసుకుంటే అంత స్పామ్ కూడా వస్తుంది. సో మనం లింక్ తీసుకునేటప్పుడు ఏం చేయాలంటే ఇవన్నీ చెక్ చేయాలి. డొమైన్ అథారిటీ అండ్ స్పామ్ స్కోర్ ఇది చూసుకొని మనం దాంట్లో లింక్ అనేది అప్డేట్ చేయాలి. లైక్ ఏదైనా సరే ఆ ప్రాసెస్ అనేది చేయాలి. సో ఇప్పుడు ఏంటంటే క్వాంటిటీ బ్యాక్ లింక్స్ కాకుండా క్వాలిటీ బ్యాక్ లింక్స్ మీద ఫోకస్ చేయాలి. దీనివల్ల మనకు సైట్కి ర్యాంకింగ్ ఉంటుంది, గూగుల్లో ఫస్ట్ పేజ్లో వస్తుంది. సో క్వాలిటీ బ్యాక్ లింక్స్లో వచ్చేసి గుడ్ వెబ్సైట్ తీసుకోవాలి. గుడ్ వెబ్సైట్ అండ్ గుడ్ పేజ్ అథారిటీ అండ్ స్పామ్ స్కోర్ ఇవన్నీ చెక్ చేసుకున్నాకే మనం దాంట్లో అప్లోడ్ చేయాలి. అప్పుడు మనకు క్వాలిటీ బ్యాక్ లింక్ అనేది మనం పొందగలుగుతాం. ఓకేనా. సో ఈ డొమైన్ అథారిటీ ఎంత ఉండాలి అంటే మీరు అది కూడా ఫోకస్ చేయాలి. పైన డొమైన్ అథారిటీ 0 to 100 ఉంటుంది. మినిమం 20, 30, 40, 50 ఎబోవ్ ఉండేటట్టు చూసుకోవాలండి. 50 ఎబోవ్ ఉంటే ఇంకా చాలా బెటర్ అండి. మనం స్టార్టింగ్ బిజినెస్కైనా స్టార్టింగ్ వెబ్సైట్కైనా 0 to 10 మధ్యలో ఉంటుంది. 20, 30 ఉంటే మినిమం బాగున్నట్టు లెక్క. సో 20, 30 అనేది ఉండేటట్టు చూసుకోవాలి. ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా బెటర్. సో మనం ఎన్ని బ్యాక్ లింక్స్ చేసుకుంటే అంత అథారిటీ వెళ్తుంది. ఓకేనా. మరి మనకు ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఉందండి. కాంపిటేటర్ అనాలిసిస్ కూడా చెక్ చేసుకోవాలి. సో ఎట్లా చెక్ చేయడం అంటే మనకు కొన్ని ఈ ఎస్ఈఓకి టూల్స్ ఉంటాయండి. లైక్ AHRF అని అండ్ ఫ్రీ టూల్స్ కూడా కొన్ని ఉంటాయి. ఎక్కువ మెయిన్లీ అంటే మీరు AHRF టూల్ యూజ్ చేయండి. దీంతో మనకు ఫుల్ నాలెడ్జ్ అంటే ఈజీగా తెలుసుకోవచ్చు అండ్ కాంపిటేటర్ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. ఈ AHRF టూల్లో కాంపిటేటర్ చెక్ చేసుకొని అంటే లైక్ మీరు అక్కడ డొమైన్ అంటే వాళ్ళ కాపీ పేస్ట్ చేయండి URL. దాని తర్వాత మీకు వాళ్ళ లింక్స్ అన్నీ వస్తాయి. అక్కడికి వెళ్ళి క్లిక్ చేస్తే ఈజీగా వాళ్ళు అంటే ఏ సైట్లలో వాళ్ళు కామెంటింగ్ చేశారో, ఏ సైట్లలో వాళ్ళు బ్లాగ్ క్రియేట్ చేసుకున్నారో ఆ సైట్లో వెళ్ళి మనం క్రియేట్ చేస్తే అయిపోతుంది. సింపుల్ అంతే అండి. ఈజీగా మనం డూ ఫాలో వచ్చేస్తాం. సో ఇలా క్లియర్గా కొంచెం అబ్జర్వింగ్ చెక్ చేసుకుంటూ చేస్తే మనం డూ ఫాలో అనేది ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇప్పుడు మనం ఈ కాంపిటేటర్ చెక్ ఇవన్నీ వేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాక్ లింక్స్లలో మెయిన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే యాడింగ్ లింక్స్ అండి. అంటే వేరే మనం ఇప్పుడు అనుకున్నాం కదా లింక్ బిల్డింగ్ అంటే వేరే వెబ్సైట్ నుంచి మన సైట్కి లింక్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. లింక్ ఇవన్నీ యాడింగ్ చేయాలంటే కొన్ని సైట్స్ ఉంటాయండి. లైక్ ఎట్లా అంటే సోషల్ ప్రొఫైల్ క్రియేషన్ అండ్ ఫోరమ్స్ అండ్ Q&A రిలేటెడ్ ఉంటాయండి సైట్స్. అవి దాంట్లో సబ్మిట్ చేసుకోవడం అండ్ వచ్చేసి డైరెక్టరీస్ కమ్యూనిటీస్లో
పోస్ట్ చేసుకుంటే అయిపోతుంది. ఇదంతా యాడింగ్ లింక్స్ కింద చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే ఆస్కింగ్ ఫర్ లింక్స్. అంటే మన సైట్కి లింక్స్ కావాలని చెప్పి మనం అంటే లైక్ మనకు అపోజిట్ ఉంటారు కదా, అంటే కాంపిటేటర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని మన బిజినెస్ రిలేటెడ్ వాళ్ళనే కాంపిటేటర్స్ చూజ్ చేసుకొని వాళ్ళకి మనం మెయిల్ పంపడం, సెండ్ చేయడం ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే మాకు లింక్ ఇవ్వండి, మా కంటెంట్ ఇలా ఉంటుందని చెప్పి వాళ్ళకి మెయిల్ చేయడం. సో ఇది కూడా ఒక ప్రాసెస్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బయింగ్ లింక్స్. బయింగ్ లింక్స్ అంటే ఎక్స్చేంజ్ మనీ ఫర్ లింక్స్ అని ఉంటుంది. లైక్ ఎట్లా అంటే కొన్ని సైట్స్లలో వాళ్ళు లింక్స్ కూడా సేల్ చేయడం జరుగుతుంది, వాళ్ళ దగ్గర నుంచి మనం బై చేయడం, అదొక ప్రాసెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎర్నింగ్ లింక్స్. లైక్ ఎట్లా ఉంటుందంటే ఎర్నింగ్ లింక్స్ అంటే గెట్ ఆర్గానిక్ లింక్స్ ఫ్రమ్ మాన్యువల్ అండి. ఇవి న్యాచురల్ లింక్స్ ఉంటాయి. అవి కంటెంట్ అంటే లైక్ ఇప్పుడు ప్లాట్ఫామ్స్లలో మనం కంటెంట్ ఇవన్నీ షేర్ చేస్తాం కదా, అవి న్యాచురల్గా కొన్ని లింక్స్ వస్తాయి, అదొక ప్రాసెస్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో ప్రాసెస్ ఏంటంటే ఫిక్స్ బ్రోకెన్ లింక్స్ అండి. ఫిక్స్ బ్రోకెన్ బ్యాక్ లింక్స్. మీరు అవి బ్యాక్ లింక్స్ కూడా మనం బ్రోకెన్ ఏమైనా ఉంటే అవన్నీ సెట్ చేసుకోవాలి. సో అదొక ప్రాసెస్. నెక్స్ట్ వచ్చేసి సోషల్ మీడియా షేరింగ్. లైక్ వీడియోస్ అయినా, బ్లాగ్స్ అయినా, ఇమేజెస్ అయినా, ఏదైనా సరే అదొక షేరింగ్. దానివల్ల కూడా మనం బ్యాక్ లింక్స్ ఎన్ని అవుతాయి. అండ్ లాస్ట్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ వల్ల అంటే లైక్ మనం మన బిజినెస్ని కానీ మన బ్రాండ్ని కానీ ప్రమోటింగ్ చేయడం వల్ల, లైక్ ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల, దీనివల్ల కూడా మనం బ్యాక్ లింక్స్ అంటే లైక్ మన సైట్కి, మన బిజినెస్కి ట్రాఫిక్ అనేది పెరుగుతుంది. దీనివల్ల కూడా మనకు బ్యాక్ లింక్స్ ఎన్ని ఉంటుంది. ఇది అండి ఇవాళ మనకు లింక్ బిల్డింగ్లో ఉన్న లిస్ట్ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. సో మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి.